కాగజ్ నగర్ డివిజన్ కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఇట్యాల కేస్లాపూర్ గ్రామం బీటీ రోడ్డులో 7 కిలోమీటర్ల నిర్మాణానికి నిధులు ₹1,37,00,000 మంజూరు చేసిన ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఎమ్మెల్సీ దండే విఠల్కు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్యాల గ్రామంలో వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో భీమిని మాజీ జెడ్పీటీసీ పోతురాజుల గంగక్క బ్రహ్మయ్య, దహేగాం మాజీ జెడ్పీటీసీ రామారావు, ఇట్యాల మాజీ ఎంపీటీసీ గజ్జల జయలక్ష్మి సురేష్, మాజీ సర్పంచ్ మొరారి మధుకర్, ఆదివాసీ నాయకుడు మీకల పోచం, గ్రామస్తులు మరియు కాంగ్రెస్ నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఈ 1,37 లక్షలతోని ఈ రోడ్డును శాంక్షన్ చేపించిన దండే విఠల్ గారికి ధన్యవాదాలు. మరియు ఈ ఎన్నో రోజుల నుంచి ఒక 5-6 సంవత్సరాల నుంచి ఈ రోడ్డును ప్రపోజల్గా పెట్టడం జరుగుతుంది, కానీ అప్పటి కారణాల వలన మరి రాలేదు, ఇది శాంక్షన్ రాలేదు. కాబట్టి ఇప్పుడు ఈ శాంక్షన్ తీసుకొచ్చిన మన దండే విఠల్ గారి నాయకత్వాన్ని బలపరచాలని మరి అందరినీ కేస్లాపూర్ గ్రామస్తులను మరి ఇట్యాల గ్రామస్తులను మరి అందరినీ బోర్లకుంట వాళ్ళను అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే మనం పనిచేసే వారినే మనము ఎన్నుకోవాలి. మనకు మరి ఇంతకుముందు జరగలేదు, సరే ఎందుకు జరగలేదు అనేది దాన్ని ఇడిచిపెడితే ఇప్పుడు జరగబోయేదాన్ని మనం ఆలోచించాలి. ఈరోజు మరి గవర్నమెంట్ మళ్ళీ నిన్ననే 1 ఎకరం వరకు ఉన్న రైతు భరోసాను ఇవ్వడం జరుగుతుంది. వచ్చి ఉంటాయి, మీరు అందరూ చూసుకుంటే తెలుస్తుంది. కంటిన్యూగా ఈ రోజు నుంచి మరి 2 ఎకరాలు 3 ఎకరాలు అట్లా రోజుకో ఎకరం చొప్పున పడడం జరుగుతుంది. అందరు గుర్తుంచుకోవాలి, 4 సంవత్సరాలు కాంగ్రెస్ సర్కారు ఉంటుంది, 4 సంవత్సరాలు మరి ఎమ్మెల్సీ గారు పదవిలో ఉంటారు. కాబట్టి